ఇన్ని ఎపిసోడ్లు నవ్విస్తూ చేసిన మాకు ఈ ఒక్క ఎపిసోడ్ వేణు విషయంలో జరిగింది. రేపు చంద్రకి జరగవచ్చు, ఎల్లుండి చంటికి జరగవచ్చు, నాకు జరగవచ్చు. ఇలా అయితే మాకు అసలు ఏంటో అర్థం కావట్లేదు. మేము నవ్వించాలా లేకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలో అర్థం కావట్లేదు. భరద్వాజ గారి దగ్గరికి వచ్చి చెప్తే ఆయన వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి ఈరోజు ఉన్నారు. వేణు పరిస్థితి కొంచెం అటు ఇటు అంటే మరీ సీరియస్ కాదు కానీ అలా ఉంది వాడి పరిస్థితి. మాట్లాడడానికి కూడా ఇదిగా ఉన్నారు. ఇక్కడ వేణు వాళ్ళ మిసెస్ వాళ్ళ ఆవిడ నాకు ఫోన్ చేసి ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది. నాకు భార్య పిల్లలు ఉన్నారు, అందరికీ ఉన్నారు. ఏంటి మా నెక్స్ట్ పొజిషన్, మాకు వెనకాల ఎవరు లేరు. ఇలా జరగడం చాలా తప్పు. ఇంకోసారి ఇలా జరగకూడదు. దీన్నైతే డెఫినెట్గా మా జబర్దస్త్ గ్యాంగ్ అలాగే మా తోటి ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారు. జబర్దస్త్ లేకుండా సినిమాలు ఆర్టిస్టులుగా చేస్తున్న వాళ్ళందరూ. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు ఈ విషయం గురించి మాట్లాడడానికి. మేమందరం ఖండిస్తున్నాం. అంటే విషయం ఏదో పెద్ద ఇష్యూ చేయాలని కానీ లేకపోతే అలా అని కాదు కానీ మా ప్రాణాల మీద మాకు భయం వేస్తుంది. నవ్విస్తే చంపేస్తారేమో భయం, ఆ భయం మాకు పుడుతుంది. మరి ఎవరైనా పెద్దలు దీన్ని మరి మీరు చూసుకొని ఇలాంటి జరగకుండా ఏదైనా జరిగినా మా దగ్గరికి వచ్చి ఇది తప్పు అంటే మేము క్షమాపణ చెప్పడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. ఎందుకంటున్నానంటే ఎటువంటి కార్యక్రమం జరిగినా అంటే తుఫాన్ కార్యక్రమం కానీ లైలా తుఫాన్ కానీ ఏం జరిగినా మా కమెడియన్స్ అందరం మేమే ముందుంటాం, మేమే అన్నిటికీ సపోర్ట్ ఇస్తాం. ఫస్ట్ మమ్మల్ని కమెడియన్స్నే పిలుస్తారు. అలాంటిది ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు అంటే పొద్దునుంచి భరద్వాజ గారు వచ్చారు, అంటే శంకర్ గారు వచ్చారు, శ్రీనివాస్ రెడ్డి అని మమ్మల్ని ఎవరు అంతగా అంటే ఒక వేణు అక్కడ ఉన్నాడు, మీ నలుగురు లేకపోతే ఏంటి వేణు ఒంటరి అయిపోయేవాడు అలా అనిపించింది. ఏ ఆర్టిస్ట్కి ఇలాంటివి రాకూడదు. దయచేసి ఇకనైనా ఎవరైనా సపోర్ట్ చేయాలి, ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే దీన్ని ఒకసారి మాట్లాడండి. ఇదే జబర్దస్త్ నుంచి వేణు తరపు నుంచి నేను చెప్పుకోవాల్సింది చెప్తున్నాను.